ఎక్కడ నుంచి చెప్తాం సార్ మనం ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మారం జగదీశ్వర్ గారు ఉన్నారు, టీఎన్జీయూస్ నేత. జగదీశ్వర్ గారు, ఇంకేం డిమాండ్స్ ఇవాళ చర్చకు వచ్చాయి బట్టి విక్రమార్కతో మీటింగ్ లో? ఈరోజు చెప్పండి జగదీశ్వర్ గారు. వినబడుతుంది, చెప్పండి జగదీశ్వర్ గారు. ఈరోజు జేఏసీ సమావేశంలో మనం ప్రభుత్వం పిలవడం జరిగింది. వాస్తవానికి అంతకుముందు మా డిమాండ్స్ 53 నుంచి 50 ఇంకొక 6 కలిసి 63 డిమాండ్లు ఉండే. అప్పుడు ఆఫీసర్స్ కమిటీ అలాగే మంత్రుల కమిటీ 2 కమిటీలు తీర్మానించేసి కొన్ని సమస్యలు పరిష్కరించి 11 నుంచి 16 డిమాండ్లను అప్పుడు చెప్పిన సందర్భంలో ఒక డిఏ ఇచ్చి ఇంకొక డిఏ పెండింగ్ లో ఉండే. దాని కొరకే మేము ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యాచరణ తీసుకున్న సందర్భంలో అప్పుడు ఏవైతే డిమాండ్ మాకు ప్రభుత్వం హామీ ఇచ్చిందో చేస్తామని చెప్పిన సందర్భంలో దాని గురించి ఒక కార్యాచరణ తీసుకున్నాం. మళ్ళీ అవి ఇంప్లిమెంట్ కాలేదని చెప్పేసి, ముఖ్యంగా హెల్త్ కార్డు మా ఉద్యోగులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. హెల్త్ కార్డు గత ప్రభుత్వంలో జీవో నంబర్ 186 తీసుకొచ్చిన సందర్భంలో దాని విధి విధానాలు రూపొందించిన ఆ జీవోలు ఉన్నది. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. అలాగే జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ పెట్టేసి మీటింగ్ పెట్టేసి దాన్ని కాన్స్టిట్యూట్ చేసేసి మా ఉద్యోగ సమస్యలను పరిశీలిస్తాం. అది కూడా ఒప్పుకోవడం జరిగింది. నర్సింగ్ కార్పొరేషన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు బస్ యాత్ర అని చెప్పారు కదా, బస్ యాత్ర ఉందా సెప్టెంబర్ లో? ఇప్పుడు ఆల్రెడీ మేము చెప్పిన అన్ని సమస్యలు ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ రోజు మా డిప్యూటీ సీఎం గారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు చెప్పిన అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా అవుతాయి కాబట్టి దాన్ని వాయిదా వేసుకుంటున్నాం. ఇప్పుడు చలో హైదరాబాద్ ఏదో ఉంది కదా, చలో హైదరాబాద్ ఎప్పుడు? అక్టోబర్ 9th అంటే చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఏ రోజు? అక్టోబర్ 9th అదేదో అన్నారు కదా. అవునండి, ఆల్రెడీ అక్టోబర్ 12th చేసినాము. మేము ఏదైతే మీరు చెప్పినాయో ఆ డిమాండ్లను మాకు మీరు పరిష్కార మార్గం చేస్తలేదు కాబట్టి మేము కార్యాచరణ తీసుకున్నాం. మొత్తం డిమాండ్లు కాదు, ఆ డిమాండ్లతో సహా సిపిఎస్ ను కూడా అమలు చేయాలి, మీరు మేనిఫెస్టో పెట్టిరని చెప్పినాం. అలాగే టీచర్స్ కి అయితే ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా చేస్తామని చెప్పిన సందర్భంలో ఆ టీచర్స్ కూడా ఒక మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి అన్ని సమస్యలు మన ఆ రోజు మాట్లాడిన సమస్య పరిష్కార మార్గం అవుతున్నాయి, మేము పరిష్కరిస్తాం. అలాగే ఈ 8th రోజు చీఫ్ సెక్రటరీ గారితో ఒక సమావేశాన్ని హెల్త్ గారిని కూడా ఇంప్లిమెంట్ చేసి దాని విధి విధానాలు ఒకసారి మాట్లాడి దాన్ని పరిష్కార మార్గం చేస్తున్న సందర్భంలో మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం. ఇప్పుడు జిల్లాల బస్సు యాత్ర అయితే లేదు, ఇప్పుడు జిల్లాల బస్సు యాత్ర కానీ అక్టోబర్ 12th ప్రోగ్రామ్ లేదు, అంతేనా? లేదు, దాని కొరకే మనం తీసుకున్నాక ప్రభుత్వం ఇలా మమ్మల్ని పిలిచి మాట్లాడింది. మీరు ఉద్యోగులుగా మీకు అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాం. ఆల్రెడీ ఆ రోజు మేము చెప్పిన మాటలు మాకు గుర్తున్నాయి, కానీ కొంచెం లేట్ అవడం వల్ల మీరు ఆ కార్యాచరణ తీసుకున్నారు. దాన్ని కూడా హెల్త్ కార్డుని ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేస్తా అన్న సందర్భంలో 317 లో ఉన్న వాళ్ళు కూడా రివ్యూ చేసి కొందరిని డిప్యుటేషన్ కూడా తీసుకొస్తున్న సందర్భం. చాలా సమస్యలు ఇంకా కొన్ని 15 డిమాండ్లు కూడా ఆల్రెడీ ఒప్పుకున్న సందర్భంలో ఇలా మమ్మల్ని కోరిరు. ప్రభుత్వం ఇలా ఇబ్బందికరంగా ఉంది, మరి 700 కోట్లు కొట్టాలి కలుస్తారంటే 700 కోట్లు పోయిన నెల కొట్టి అంతకుముందు నెల కొట్టిరు. ప్రతి నెల 700 నుంచి 750 కొడదాం, దాన్ని క్రమక్రమంగా పెండింగ్ బిల్స్ ను పెంచుకుంటూ పోతా అన్న సందర్భంలో మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటాం. ఓకే.